మొత్తం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఈ రొట్టెల పండుగకు పెద్ద ఎత్తు వస్తున్నారని పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలు చేశాం. ఇంకో పక్క అబ్దుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. స్వయం ఉపాధిలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి తీసుకొచ్చాం. ఇక్కడే మసీదులు దర్గా మొత్తం రిపేర్లు గాని ఇవన్నీ చేశాం. గోషా హాస్పిటల్ ఒకటి ఇక్కడనే మహిళల కోసం నిర్మించాం. ఇలాంటి పనులు చాలా చేశాం. ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఆడబిడ్డల పైన కూడా దాడులు పెరిగాయా లేదా? ముస్లింల పైన దాడులు పెరిగాయి, అవునా కాదా? 50 మంది పైన ముస్లింల పైన దాడులు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబ్దుల్ సలాం నంద్యాల మంచి వ్యక్తి, దొంగగా ముద్రేసి వేధించి అతన్ని చాలా దారుణంగా చంపేశారు. ప్రభుత్వ హత్య. ఒక వ్యక్తి దొంగ అని వేధిస్తా ఉంటే భయపడిపోయి ఏం చేయాలో దిక్కు తెలియకుండా అతను చనిపోవాలని ఆలోచించాడు. చనిపోవాలని ఆలోచిస్తే ఈ పోలీసులు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ భార్యను వేధిస్తావన్నారు. అప్పుడు వాళ్ళు భయపడిపోయి భార్యను వేధిస్తే మనం చనిపోయిన తర్వాత ఆ అవమానం ఎట్లా భరిస్తుందని చెప్పి ఆలోచించి మదనపడి భార్యాభర్త ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ భార్య కూడా చనిపోతే పిల్లలు ఏమవుతారో ఆలోచించి అనాథలైపోతారని ఆ ఇద్దరి పిల్లలు కూడా మనస్థిమితం చేసుకుని నలుగురు వెళ్లి రైల్వే ట్రాక్ మీద పిల్లల్ని కట్టేసి భార్యాభర్త ట్రైన్ కింద పడి చనిపోయారంటే మీరెంత గౌరవం ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. నేను అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేస్తే అబ్దుల్ సలీంని కుటుంబ సమేతంగా చంపేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. ఎక్కడో ఉండే అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను. దేశభక్తుడు, దేశానికి అవసరమని నేను గట్టిగా రికమెండ్ చేసి ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ లో వాజ్పేయి గారిని మెప్పించి రాష్ట్రపతి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అత్యున్నతమైన గౌరవం తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఇస్తే చాలా దారుణంగా వేధించి చంపేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక విషయం మీరు చూడండి. పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో ఒక అమ్మాయి చదువుతుంది, మిస్బా. ఆ అమ్మాయి టాపరా క్లాసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కుట్రబన్ని ఆ అమ్మాయి ఉంటే ఆ చదువుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందని ఆ అమ్మాయిని వేధించడం మొదలు పెడితే విధిలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నేను బతకడం వేస్ట్, ఎటు ఫస్ట్ రానని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంటే ఒక మైనారిటీ బిడ్డ చదువుకోవడానికి కూడా మెరిట్ ప్రకారం ముందుకు పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేదంటే ఎంత బాధ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకో పక్క మీరు చూస్తే మసీదుకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తి మాచర్ల నరసరావుపేటలో, ఇది మా ఆస్తి, మా వక్ఫ్ బోర్డు ఆస్తి, ఇది కాపాడుకుంటానని ముందుకొస్తే కిరాతకంగా చంపేశారు. అంటే దేవుని కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వ్యక్తి నరసరావుపేటలో జరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇంకొక పక్క మాచర్ల, అక్కడుండే ఎమ్మెల్యే 100 కుటుంబాలు ముస్లింలు ఆ ఊర్లో లేకుండా చేసి 5 సంవత్సరాలు తిరిగి ఆ ఊరికి రాలేదు. అంటే మీరు ఆ ఊర్లో ఉండడానికి హక్కు లేదని అడుగుతున్నా. నెల్లూరులో ఉండే మీరు నెల్లూరులో ఉండడానికి హక్కు లేదా అని అడుగుతున్నా. నిన్ననే ఒక ముస్లిం సోదరిమణి నందికొట్కూరులో ఏకంగా రాత్రిలో నమాజ్ ఇంటికి వస్తా ఉంటే ఏదైతే బుర్కా తీసి ఆ అమ్మాయి మీద ఎగతాళి చేసి ఎక్కడికి వచ్చావు, ఏం దొంగిలిస్తావంటే ఆ అమ్మాయి అవమానం భరించలేక చాలా బాధపడి ఇంటికి చెప్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తే నడి రోడ్లో అమ్మాయినే కాకుండా కుటుంబ సభ్యుల్ని కొట్టిన హీనమైన పార్టీ ఈ పార్టీ. ఎప్పుడన్నా
తెలుగుదేశం హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరిగాయమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు స్వేచ్ఛ ఉందా లేదని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇలాంటి జరిగితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? ఏ పార్టీకి చేశావు సైకో అని అడుగుతున్నా. మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు, ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చేసేది తప్పుడు పనులు, మభ్యపెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లలో ₹1 మీరు ఖర్చు పెట్టలేదు. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు. మాట వస్తే 4% పోతాయి. మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. నేను మసీదులు కట్టించాను, అవునా కాదా? నువ్వు ఒక మసీదు కట్టావా? నువ్వు కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూడండి, 2014 నుంచి 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరిపైనా సుప్రీంకోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. ఆ రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్, ఈయన్ని అప్పుడు మేయర్గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికేస్తావు అని నేను అడుగుతున్నా. ఎవరికేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా. మీరు చేసేది మీ స్వార్థం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరిమణులు ఓటేయాలా అని అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు చాలా దుర్మార్గమైన పాలన, నరక యాతన. మీ మీద దాడులు చేశాడు. మీ మీద దాడులు ఎందుకు చేశామంటే నన్ను తీసుకు జైల్లో పెట్టేశాడు. నేను ఆ మాటే ఒక మాట చెప్పాను. అసెంబ్లీలో మా కుటుంబ సభ్యులను కూడా, నా ఫ్యామిలీని కూడా అవమానించాడు. ఆ రోజు చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ ఈ సభని క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి అప్పుడే ఎంటర్ అవుతానని ఆ రోజు శపథం చేసి వచ్చాను. నా శపథం కరెక్ట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక గౌరవం కోసం శపథం చేశాను, ఈ రాష్ట్ర ప్రజల కోసం శపథం చేశాను. నిన్న మీరు చూశారు ఎలక్షన్ మేనిఫెస్టో, నేను సూపర్ 6 ఇచ్చా, ఇతను ఇచ్చింది అట్టర్ ఫ్లాప్. అవునా కాదా? ఏమన్నా ఉందా దాంట్లో? నేను చెప్పా మా ఆడబిడ్డలకి, నేను వస్తానే మొదటి నెల నుంచి ప్రతి ఆడబిడ్డకు ₹1,500 మీ అకౌంట్కు వచ్చేస్తాయి. నెలకు 1,500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 మీ అకౌంట్కు పంపించే బాధ్యత నాది.
రెండు, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఎన్నికల ముందు ఏం చెప్పావు? అందరికి ఇస్తానని చెప్పావా లేదా? ఇచ్చావా ఈరోజు మీరు? అంటే ఒక ఆడబిడ్డ, ఒక తండ్రి, 2 పిల్లలుంటే చదివించాలంటే ఎవరిని చదివించాలనో తెలియక సందిగ్ధం. వాళ్ళకు కూడా మనసుంది. మనసుండే వ్యక్తి 2 పిల్లల్ని సమానంగా చూసుకుంటారు తప్ప 2 పిల్లల్ని డిఫరెన్షియేట్ చేయలేరు. అందుకే నేను ఆలోచించాను, ఏ తల్లి తండ్రికి కూడా మేము తప్పు చేశామని ఆలోచన